నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. మరోసారి కాంగ్రెస్ పార్టీలో బగ్గుమన్న వివాదాలు. కాంగ్రెస్ పార్టీ వర్గపోరు ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి తీరు. ఎంతోమంది నాయకులు వస్తూ పోస్తూ ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకుల మధ్య ఎప్పుడు కూడా ఒకే స్టేజ్ పైకి వచ్చి మాట్లాడినటువంటి తరుణం ఎన్నో సందర్భాలలో చూసినాం. ఇప్పటి నుండి కాదు, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే ముందు నుండి కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అనేది కామన్. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత పీజేఆర్ తర్వాత చాలా మంది నాయకులు వచ్చినా కూడా ఇదే తీరు ఉన్నది. కానీ ఎప్పుడు కూడా ఇలా బహిరంగంగా వచ్చి మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ఉండవు. నిన్న కొండా సురేఖ మాట్లాడుతూ చదువుకున్నటువంటి వాళ్ళైతే చదువు రానటువంటి వాళ్ళం రాజకీయ నాయకులం, ఒక ముఖ్యమంత్రి అయితేనేమి ఒక మంత్రులు అయితేనేమి ఎవరైతేనేముంది అన్న విధంగా మాట్లాడుకుంటూ వచ్చినటువంటి తరుణం. నిన్న ఐఏఎస్ సంబంధించినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఇక వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఎంతో చదువుకొని ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారు. కానీ రాజకీయ నాయకులు రాగానే నిలబడాల్సినటువంటి సందర్భం ఉంటుంది, వాళ్ళు నమస్తే పెట్టాల్సినటువంటి సందర్భం ఉంటుంది. ఈ విషయం రాజ్యాంగబద్ధంగా ఉంది. దీని మీద మీరు ఎలాంటి ఈ మీడియాలో తప్పుడుగా ప్రచారం చేయడం ఇవన్నీ కూడా జరగొద్దు అంటూ కూడా మాట్లాడుతూనే వేలిముద్రకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా రాజకీయ నాయకులు పెద్ద పెద్ద పదవులలో ఉంటారంటూ కూడా ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు చేసింది కొండా సురేఖ. అయితే డైరెక్ట్గా పార్టీ వర్గాల్లో చర్చ, తర్వాత మరి తెలంగాణ సమాజంలో ప్రజలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఇతర కార్యకర్తలు కూడా మాట్లాడుతుంది ఏంటంటే డైరెక్ట్గా సీఎం సంబంధించినటువంటి వాళ్ళనే టార్గెట్ చేస్తూ మాట్లాడింది. చాలా మందికి తాకాలి అన్నట్టు విధంగానే మాట్లాడింది కొండా సురేఖ అంటూ కూడా ఒక వార్త సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయం. అయితే రేవంత్ రెడ్డికి మరియు కొండా సురేఖకు పడకపోవడాన్ని మనం గతంలోనే చూసాం. తర్వాత మీడియా సాక్షిగా వీళ్ళు బయటికి వచ్చి ఒకరిని దూషించుకోవడం, డైరెక్ట్గా డెక్కన్ సిమెంట్ సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి తన కొండా సురేఖకు సంబంధించినటువంటి ఓఎస్డీని అరెస్ట్ చేయించడానికి రాత్రి ప్రయత్నించినటువంటి సందర్భంలో ఈ పూర్తి స్థాయిలో ఇక్కడ రేవంత్ రెడ్డి అంటూ కూడా కొండా సురేఖకు సంబంధించినటువంటి తన కూతురు కొండా సుష్మిత ఎవరైతే బహిరంగంగా ఆరోపణ చేసేసింది రేవంత్ రెడ్డి దీంట్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాను, మమ్మల్ని గ్రాఫ్ డౌన్ చేయడానికి బీసీగా ఉన్నటువంటి మా అమ్మని మా నాన్నని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అంటూ కూడా ఆమె బహిరంగ అటువంటి ప్రశ్నలు మీడియా సాక్షిగా వదిలినటువంటి పరిస్థితి. అయితే ఆ రోజు నుంచి తర్వాత ఇప్పటి వరకు కూడా ఎలాంటి సందర్భంలో కనిపించకపోయినా కానీ డెక్కన్ సిమెంట్ సంబంధించిన విషయంలో రేవంత్ వర్గానికి మరియు రేవంత్ని డైరెక్ట్గా అటాక్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు అందరు తెలంగాణ సమాజంలో చూశారు. అయితే మరి ఇప్పుడెందుకు వచ్చింది ఈ విషయం అంటే ఆ తర్వాత అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కూల్చడం, తర్వాత మేడారం సంబంధించినటువంటి విషయంలో కూడా ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనుల విషయంలో పూర్తి స్థాయిలో పొంగులేటికి రేవంత్ రెడ్డి మద్దతు ఇచ్చినట్టుగా అందరికీ అర్థమైపోయింది. అయితే దీంట్లో కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ అక్కడ క్రియాశీలకంగా పనిచేయకపోవడం, అక్కడ సంబంధించినటువంటి విషయాల్లో చాలా వరకు ఆమె కనిపించకపోవడం, తర్వాత ఏదో వచ్చినామా వెళ్ళిపోయినామా అన్న విధంగా ఉండడం, పొంగులేటికి రేవంత్ పూర్తి సపోర్ట్ చేస్తున్నాడు, అక్కడ అధికారులకు పూర్తిగా పొంగులేటికే సంబంధించినటువంటి వాళ్ళు ఇవన్నీ కనిపించడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకోవడం, ఇవన్నీ కూడా దీనిపై రగులుతున్నటువంటి కొండా సురేఖ నిన్న బ్లాస్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. దీని తర్వాత ఇప్పటికీ అధిష్టానంలో రేవంత్ వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్, రేవంత్ వర్సెస్ టీడీపీ నుంచి వచ్చినటువంటి నేతలు, రేవంత్ వర్సెస్ అంటే రేవంత్ వర్గం కాకుండా రేవంత్కి సంబంధించి ఆపోజిట్గా ఉన్నటువంటి నాయకులను కూడా చూస్తూ ఉన్నారు. ఏకంగా రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ చెప్తా ఉన్నారు, నువ్వెవరివి ఇంతకు 10 సంవత్సరాలు నేనే సీఎం, నువ్వే రాజు నువ్వే మంత్రి అని చెప్పుకోవడానికి నువ్వెవరు? అసలు డైరెక్ట్గా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నువ్వు నాకు కనుక మంత్రి పదవి వెళ్ళండి నెక్స్ట్ సీఎం నేనే అంటూ కూడా ఆయన సంచలనమైన కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ కామన్. కాకపోతే ఆ పూర్తి స్థాయిలో మరింత సమాచారం ఏంది అంటే ఇక పార్టీకి సంబంధించినటువంటి విషయంలో అయితే కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కుదించినా కూడా ఇప్పటికీ కొండా వర్సెస్ రేవంత్ ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడమే కుదరలేదు అనేది కూడా కనిపిస్తూ ఉన్నటువంటి అంశం. అయితే ఇక మరొక విషయం ఏంటి అంటే జగిత్యాలకు సంబంధించినటువంటి మాజీ మంత్రి జీవన్ రెడ్డిని అధిష్టానం పైకి ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చింది. ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్ళి అక్కడ మరి అంటే జగిత్యాలలో జరిగినటువంటి ఆయన మీద జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయం సంబంధించినటువంటి విషయం, తర్వాత రేవంత్ పనితీరు మీద రేవంత్కి మీద కంప్లైంట్ చేసే దిశగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి సంజయ్ కుమార్కి బీఫామ్లు ఎక్కువగా ఇవ్వడం, తర్వాత
ఎప్పటి నుండో పార్టీని నమ్ముకొని దాదాపు 40 సంవత్సరాల పైచిలుకు నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న ఈరోజు నాకు బీఫామ్లు తక్కువగా ఇవ్వడం, తర్వాత నా అభ్యర్థులను ఇబ్బంది పెట్టడం, తర్వాత నా అభ్యర్థులు బీఫామ్ తీసుకొని ఇవ్వడానికి పోతే అక్కడ చింపేయడం, సంజయ్ కుమార్ సంబంధించినటువంటి దౌర్జన్యాల మీద కూడా అధిష్టానానికి ఆయన కంప్లైంట్ చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పనితీరు మీద కూడా పూర్తి స్థాయిలో ఇష్టానుసారంగా రాజకీయం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను పనిచేయనియట్లేదు అనేది కూడా ఆయన కంప్లైంట్ అంటే అక్కడ అధిష్టానంతో మొరబెట్టుకునే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇతర వర్గాలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజగోపాల్ రెడ్డి అంశం కూడా అక్కడ ప్రస్తావించే అవకాశం ఉంటుంది. రాజగోపాల్ రెడ్డిని కూడా అధిష్టానం పిలిచే అవకాశాలు ఉంటాయంటూ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడతారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంత మేరకు ఒకవైపు కొండా సురేఖ, మరోవైపు ఇక్కడ జీవన్ రెడ్డి గతంలో ఇలాంటి అంటే రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వాక్యాలు చేసినా కూడా ఇప్పటికి రాజగోపాల్ రెడ్డి మీద ఇలాంటి క్రమశిక్షణ సంఘం సంబంధించినటువంటి చర్యలు లేవు. అదే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచినటువంటి తీన్మార్ మల్లన్న మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నటువంటి తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీల చర్చ కూడా మన బీసీ నాయకునైతే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేయడం, తర్వాత ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మీద ఎలాంటి యాక్షన్ లేకపోవడం ఏంటిది విడ్డూరకరం అనేది కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆలోచిస్తున్నటువంటి తరుణం. చూడాలి మరి అధిష్టానం జీవన్ రెడ్డి వైపా లేకపోతే కొండా సురేఖ ఏమైనా అధిష్టానానికి మొరబెట్టుకునే అవకాశాలు ఉంటాయి. దీనికని కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటల మీద పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున దుమారం అయితే రేగుతా ఉన్నది. పూర్తిగా వన్ సైడ్ టార్గెటెడ్గా రేవంత్ని అన్నదే కోణంలో పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు చర్చిస్తున్నటువంటి పరిస్థితి. కొండా సురేఖ వాక్యాలు నిజానికి రేవంత్ మీదనా లేకపోతే ఆమె రాజకీయ నేతల మీద, పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల మీద చేసినటువంటి కామెంటా? ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్ పల్స్.